హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రావెల్ ఇన్ఫార్మా ఛానల్. ఈరోజు మనం పెనుగొండ కోట గురించి ఎలాగైతే తెలుసుకున్నామో అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు నిత్యం పూజించే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కూడా ఒకసారి చూద్దాం. ఇది ఎక్కడో కాదండి, పెనుగొండ కోట. మనం ఏదైతే అంటే గగన్ మహల్ ఏదైతే మనం చూసామో ఆ గగన్ మహల్కి వెనక వైపు నుంచి ఉన్న దారే ఈ పెనుగొండ ఫోర్ట్కు సంబంధించిన దారి అన్నమాట. ఇది ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ గోపురమే శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి వెళ్ళే దారనమాట. సుల్తాన్తో యుద్ధం తర్వాత శ్రీకృష్ణదేవరాయలు తన యుద్ధం తర్వాత సేద తీరడానికి పెనుగొండకి వచ్చేవాళ్ళు. అదేవిధంగా వేసవి కాలంలో శ్రీకృష్ణదేవరాయలు సేద తీరడానికి ఈ పెనుగొండని రెండో రాజధానిగా ఎంచుకొని ఇక్కడి నుంచి పరిపాలన చేస్తూ ఉండేవాళ్ళు. చూడండి ఎంత చక్కగా ఉందో. చుట్టూ ఇదే ప్రాంతంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో అక్కడున్న ప్రజలు, అంటే ఇక్కడ నివసిస్తున్న ప్రజలు తమ దగ్గర ఉన్న రత్నరాశులను గుట్టలుగా పోసి అమ్మేవాళ్ళు. ఇదే లోపలికి వెళ్దాం ఒకసారి. చూడండి, ఇదే మనకు కనిపిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అన్నమాట. లోపల కొండపైన ఉన్న టెంపుల్ అన్నమాట. పూర్తిగా శిథిలావస్థలో అయితే ఉంది ఇది. ఎందుకంటే ఇక్కడ శ్రీకృష్ణ తదనంతరం పరిపాలించిన రాజులు శ్రీకృష్ణదేవరాయల యొక్క సంపదను ఇటువంటి కోటల్లో దాచి ఉంటారేమోనని ఇక్కడ గుప్తనిధి వేటగాళ్ళు మాత్రం పూర్తిగా దీన్ని ధ్వంసం చేసే స్థితిలోకి అయితే తీసుకొచ్చారు. చూడండి, ఆ బండరాయి ఎంత పెద్దదైనా ఎలా తీయగలిగారో దాన్ని. ఈ కింద మాత్రం అచ్చం పంది కుక్కులు దిగినట్టు తవ్వారు దీన్ని. చూడండి, ఇది ఏదైనా ప్రభుత్వం వాళ్ళు దగ్గరుండి పట్టించుకుంటే తప్ప ఇట్లాంటి పొజిషన్స్ని, అంటే ఇట్లాంటి ప్లేసెస్ని మనం మళ్ళీ చూడలేము. చూడండి ఎంత బాగుందో గుడి మాత్రం. ఇప్పుడు ఇది మనకు కనిపిస్తుంది, ఇది గర్భగుడి అన్నమాట. లోపలికి వెళ్దాం ఒకసారి. ఈ గర్భగుడి లోపల ఎలా అయితే ఉందో అది కూడా మనం ఒకసారి పరిశీలిద్దాము. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. లోపల ఇక్కడ కూడా మనకి తవ్వకాలు అయితే జరుపున్నారు గుప్త నిధులు వేటగాళ్ళు. చూడండి, ఇది ఓన్లీ అంతకుముందు పాతది అనుకుంటా ఈ విగ్రహం నాకు తెలిసి. చూడండి ఎంత శిథిలావస్థలో ఉందో. మొత్తం గుడినే పెకిలించేసేసారు. మొత్తం పై కప్పును కూడా వదలకుండా మాత్రం జాగ్రత్తగా గుప్తనిధి వేటగాళ్ళు అయితే సంపద కోసం వెతుకుతున్నారు. ఇది ఇంకొక మండపం అన్నమాట. బయటకు రాగానే మనం మండపం పక్కన ఇక్కడి నుంచి, అంటే మనం ఈ ఆలయం బయట నుంచి ప్రహరీ గోడ నుంచి వైపు చూస్తే గనక శ్రీకృష్ణదేవరాయలు ఈ గుడికి వచ్చే ముందు పవిత్రంగా ఉండడానికి ఇక్కడ కోనేరు అనేది ఒకటి ఉంది. ఆ కోనేరులో స్నానమాచరించి ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలోకి అయితే వచ్చేవాళ్ళు. ఇదేనండి శ్రీకృష్ణదేవరాయలు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంకి వెళ్ళే ముందు ఇక్కడే ఈ కోనేరులోనే స్నానం ఆచరించి ఆయన ఏదన్నా ప్రత్యేక పూజలు చేయాలనుకున్నప్పుడు టైంలో కానీ ఈ మండపం ద్వారా తను లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి అయితే చేరుకుంటారు. అదేవిధంగా కోనేరులో నుంచి ఇదే మండపం ద్వారా కోనేరుకి వెళ్ళి తన పవిత్రమైన స్నానం ఆచరించి దేవుడికి దర్శించుకోవడానికి ఇక్కడి నుంచే బయలుదేరేవాళ్ళు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అటు ఈ కోనేరుకి నాలుగు వైపులు కాదు కానీ 3 వైపులు మాత్రం మండపం ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా మనం ఈ కోనేరు చూసుకోగానే పక్కనే, అంటే రైల్వే స్టేషన్కి పక్కనే కుంభకర్ణ ప్రాజెక్ట్ అయితే ఉంది. ఇది ఈ రైల్వే స్టేషన్కి, అంటే పెనుగొండ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్లో అయితే ఉంది. ఇది చూద్దాం, ఇది కూడా ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. విత్ టికెట్ అనమాట ఇక్కడ మనం తీసుకోవాల్సింది. ఇంతవరకు నా వీడియో చూస్తున్నట్లయితే నేను చేస్తున్న నా ప్రయత్నాన్ని మీకు నచ్చినట్లయితే కొంచెం లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ రూపంలో మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేస్తారని కోరుకుంటున్నాను.
అనుకుంటున్నాను. ఇది ఈ ప్రాజెక్ట్ లోపలికి అనమాట. ఇది పైన ఉన్న మేడ పై నుంచి చూస్తే మన కుంభకర్ణుడు పడుకొని ఎలా అయితే ఉంటారో అదే విధంగా మనకి చూడవచ్చు. చుట్టూ మొత్తం కొండలే చూడండి. మనం దగ్గరికి వెళ్ళి ఒకసారి చూద్దాము, మొత్తం ఒకసారి అబ్జర్వ్ చేద్దాము ఏ విధంగా అయితే ఉందో ఏంటనేది, ఎలా లోపల ఎలా స్ట్రక్చర్ చేశారు ఏంటనేది. ఇది కుంభకర్ణునికి వెళ్ళడానికి ఇది ఒక మార్గం అనమాట. మనం ఈ మార్గం ద్వారా, అంటే ఈ కాళ్ళకున్న మార్గం ద్వారా ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా అయితే ఉందో ఏంటనేది. ఇది చూడండి ఎంట్రన్స్. ఇది అటువైపు వెళ్ళొచ్చు, ఇటువైపు వెళ్ళొచ్చు. ఇది ఇక్కడి నుంచి ఇలా లోపలికి వెళ్దాం ఒకసారి. ఈ లోపలంతా మనకి రూమ్లు అయితే ఏ విధంగా అయితే ఉంటాయో, దీనిని నిర్మించడానికి అప్పట్లో ఒక కలెక్టర్ గారు చాలా శ్రద్ధతో దీన్ని కట్టడం అయితే జరిగింది. చూడండి లోపలంతా చాలా విశాలమైన ప్రాంతంగా ప్రదేశంగా ఉంది. చూడండి రూమ్ ఉంది. ఒకసారి మనం బయట కూడా చూసొద్దాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ కుంభకర్ణుని ప్రాజెక్టు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పెనుగొండ టెంపుల్ గురించి అయితే మనం తెలుసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.